ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్డ్ పేరిట మంత్రి నిమ్మల రామనాయుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన 2K రన్లో హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి నిమ్మల పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల అనిత తెలిపారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలను ప్రోత్సహించాలని కోరారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని మంత్రి గుర్తు చేశారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని చెప్పారు. సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే ఇక్కడ దళితుల భూమి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు మరి దోపిడీ చేస్తూ ఉంటే ఆ దళితుల పక్షాన మేము పోరాటం చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పి మరి ఏదైతే పాలకొల్లు వెళ్ళి ఆ దళితులకు అండగా ఉండమన్నప్పుడు మరి మన అనిత గారు కూడా ఆ రోజు మన పాలకొల్లు విచ్చేసి ఆ దళితులకి ఒక అండగా తోడుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ మూడవసారి మన పాలకొల్లు సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమానికి అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉండేటువంటి విధంగా మంచి కార్యక్రమాలకి ఎన్ని బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారు మరి ఆత్మార్పణ దినం ఆ రోజు సందర్భంగా మరి విజయవాడలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో మేమందరం కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా రూపొందించుకోవడం ద్వారా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేసి ఇంత ఇన్స్పిరేషన్ స్పీచ్ అందించినందుకు అనితి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 19/2024 రెండవసారి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకొని పక్కకి వెళ్ళేవాళ్ళు. అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు, చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను, ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైనా పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఈరోజు చాలామంది మగపిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు ఒక కూతురు. ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకొని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల